పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మత్తయి శుభవార్త 13వ అధ్యాయము 43వ వచనము. నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింతురు. వినులున్నవాడు వినుగాక. క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా మహిమ. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా మహిమ. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా మహిమ. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునాథుని యందు ప్రియ సోదరి సోదరులారా, దివ్యవాణి వీక్షకులారా, మరొక మారు క్రీస్తు సందేశం అను ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మనం ధ్యానించే అంశం, నీతిమంతులను ప్రభు దీవించును. పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే నీతిమంతులను గురించి అనేక వాగ్దానాలు రాయబడి ఉన్నాయి. కొన్ని వాగ్దానాలను మనం మొట్టమొదటగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 5వ అధ్యాయము 12వ వచనము ఈ విధంగా పలుకుతుంది. ప్రభు, నీవు నీతిమంతులను దీవింతుము, నీ కృప వారిని డాలువలే కాపాడును. నిజమే, దేవుడు దీవించేది ఎవరిని? నీతిమంతులను. అలాంటి వారిని దేవుడు తన కృపతో నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయం 43వ వచనంలో నూతన నిబంధన నుండి మనం తీసుకున్నట్లయితే, నీతిమంతులు తండ్రి రాజ్యంలో సూర్యుని వలె ప్రకాశింతురు. ఇక్కడ కూడా మనం నేర్చుకుంటున్న అంశం, నీతిమంతులు ప్రకాశిస్తారు. పాత నిబంధన గ్రంథంలో నీతిమంతులను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొత్త నిబంధన గ్రంథంలో నీతిమంతులు ప్రకాశిస్తారని వాగ్దానం చేస్తున్నాడు. అంటే ఈ రెండిటి సారాంశం, అంటే పరిశుద్ధ గ్రంథం సారాంశం ఏంటంటే, నీతిమంతులను ప్రభువు దీవిస్తాడు. ఎవరి నీతిమంతులు మరి? ఎవరు నీతిమంతులు? పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే మన నీతిమంతులు అనే మాటకి అర్థమేందో మనకు అర్థమవుతూ ఉంది. ఆది కాండము 6వ అధ్యాయము 9వ వచనంలో నోవా గురించి ఏమని రాయబడి ఉందంటే, నోవా నీతిమంతుడు, తన కాలం వారిలో మచ్చలేనివాడు, దేవునకు సహచరుడై జీవించెను. అంటే మనకు అర్థమవుతున్న మాట ఏంటంటే, నోవా నీతిమంతుడు, అందుకే దేవుడు నోవాను దీవిస్తున్నాడు. అదే ఆది కాండం 7వ అధ్యాయం 5వ వచనములో నీతిమంతుడిగా చేయడానికి కారణం ఏందో రాయబడి ఉంది. నోవా నీతిమంతుడు ఎందుకంటే నోవా దేవుడు ఆనతిచ్చిన ప్రకారము చేశాను. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, నీతిమంతులు ఎవరంటే దేవుడు చెప్పిన ప్రకారం జీవించేవారు. దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పిన ప్రకారం జీవించే వాళ్ళు నీతిమంతులుగా పరిగణించబడతారు. మరి నీ జీవితం నోవా వలె దేవుని మీద ఆధారపడి జీవిస్తున్నావా? నోవా వలె దేవుడు చెప్పినట్లు నువ్వు చేస్తున్నావా? ఇలా చేస్తే నీ జీవితం నీతిమంతమైన జీవితంగా పరిగణించబడుతుంది. పరిశుద్ధ గ్రంథంలో ఇంకా ఎవరు నీతిమంతులు అని మనం చూస్తే ఇంకొక విషయం మనకు అర్థమవుతుంది. ఏంటంటే రోమీలకు రాయబడిన లేఖ 4వ అధ్యాయము 3వ వచనము.
అక్కడ చెప్పబడుతున్న మాట, అబ్రహాము దేవుణ్ణి విశ్వసించెను, అది అతనిని నీతిమంతునిగా ఎంచెను. అంటే అబ్రహాము నీతిమంతుడు అని చెప్తుంది పరిశుద్ధ గ్రంథం. ఎందుకు? అబ్రహాము కూడా దేవుని మీద ఆధారపడిన వ్యక్తి. అబ్రహాము కూడా దేవుడు ఆనతిచ్చిన ప్రకారం చేసిన వ్యక్తి. దేవుని మాట ప్రకారం, ఆజ్ఞల ప్రకారం నడిచిన వ్యక్తి అబ్రహాము. అందుకే అబ్రహాము నీతిమంతుడిగా ఎంచబడుతున్నాడు. నిజమే, ఆదికాండం 12వ అధ్యాయం 1-3 వచనాలు మనం పరిశీలన చేసినట్లయితే, దేవుడు అబ్రహామును కనిపించి అబ్రహాముతో, అబ్రామా, నేను చూపు దేశమునకు నీవు రమ్ము అని పిలిచినప్పుడు వెంటనే దేవుని మీద ఆధారపడిన వ్యక్తి అబ్రహాము కనుక వెంటనే దేవుడు ఆనతిచ్చిన ప్రకారము అన్నిటినీ వదిలిపెట్టి దేవునితో నడుస్తున్నాడు. దేవుడు ఎక్కడ ఆగమంటే అక్కడికి ఉన్నాడు, ఎక్కడ వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. తన కుమారుని బలిగా అర్పించమంటే బలిగా అర్పించుటకు సిద్ధపడ్డాడు. బలి అవసరం లేదు, ఆగుమంటే ఆగాడు. ఇలా దేవుడు ఆనతిచ్చిన ప్రకారం అబ్రహాము తన జీవితంలో చేశాడు. దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించాడు. అందుకే అతడు నీతిమంతుడు. అబ్రహాము జీవితం, నోవా జీవితం మనకు నేర్పిస్తున్న సత్యం ఏంటంటే, దేవుని మీద ఆధారపడి దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవాడే నీతిమంతుడు. ఈ సెప్టెంబర్ మాసములో 5వ తారీఖున పునీత మదర్ తెరెసమ్మ గారి పండుగను మనం కొనియాడాం. నిజమే, ఆమె స్త్రీ జీవితం కూడా నీతిమంతమైన జీవితం. ఆమె నీతిమంతురాలు. ఎందుకంటే ఆమె కూడా దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పినట్టు చేసిన అమ్మ. ఆమె యొక్క దైవ పిలుపుని మీరు గమనించండి. ఒక స్కూల్లో ప్రిన్సిపాల్గా, కాన్వెంట్లో సిస్టరుగా ఆమె జీవిస్తుంది. అలా జీవిస్తున్నప్పుడు ఆ తల్లి ఒకరోజు, ఆ మదర్ తెరెసమ్మ గారు ఒకరోజు డార్జిలింగ్కు ట్రైన్లో ప్రయాణం చేస్తుందంట. ప్రయాణం చేస్తున్నప్పుడు ఆమె కనిపించారు అనేక మంది అనాథ పిల్లలు, అభాగ్యులు. వాళ్ళని చూసి యేసు ప్రభుతో మాట్లాడుతుందంట ఈ తల్లి. అయ్యా యేసయ్యా, ఏదో ఒకటి చేయయ్యా, ఈ అనాథ పిల్లలకి ఏదో ఒకటి చేయయ్యా అని చెప్పేసి అడిగినప్పుడు యేసు ప్రభు మెల్లగా ఆమెతో మాట్లాడుతున్నాడు. కమ్ బీ మై లైట్, కమ్ బీ మై లైట్. రమ్ము, నీవే వీరికి వెలుగుగా మారుము, నా వెలుగును ఈ అనాథ పిల్లలకు, అభాగ్యులకు అందించుము అని చెప్పేసి యేసు ప్రభు ఆ యొక్క మదర్ తెరెసమ్మ గారిని పిలిచాడు. పిలవగానే ఈ సిస్టర్ మదర్ తెరెసమ్మ గారు ఏం చేస్తున్నారు? యేసు ప్రభు పిలిచిన పిలుపును అందుకున్న ఆమె దేవుడు చెప్పినట్లు తన 4 గోడల కాన్వెంట్ను వీడిపోతుంది. వీడిపోయి యేసు చెప్పినట్లు, యేసు ఆనతిచ్చిన ప్రకారం ఆమె బయటకు వచ్చి అనాథలకు, అభాగ్యులకు సేవ చేయడం మొదలుపెట్టింది. చూడండి, దేవుని మీద ఆధారపడిన స్త్రీ, దేవుడు చెప్పినట్లు చేసిన స్త్రీ. అందుకే ఆమె నీతిమంతురాలు. అందుకే ఈ నీతిమంతురాలని ప్రభు ఏం చేశాడు? దీవించాడు, ఆశీర్వదించాడు. ప్రియ బిడ్డ, మదర్ తెరెసమ్మ గారి జీవితం కూడా మనకు నేర్పిస్తున్న సత్యం, దేవుని మీద ఆధారపడి దేవుడు చెప్పిన 10 ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటిస్తే నీ జీవితం నీతివంతమైన జీవితంగా మారిపోతుంది. కాబట్టి ఈరోజు నీవు నీతిమంతమైన జీవితం జీవిస్తున్నావేమో లేదో ఒక్కసారి పరిశీలన చేసుకో. ప్రభు అడుగుతున్నాడు, నీతిమంతులను నేను దీవించెదను, వారిపై నా కృపను ప్రకాశింపచేస్తాను. నీతిమంతులు సూర్యుని వలె ఎదుగుతారు, సూర్యుని వలె ప్రకాశిస్తారు. నీ కుటుంబం ప్రకాశించబడలేదంటే కారణం నీ జీవితం, నీ కుటుంబ జీవితం నీతిమంతంగా లేదు. దేవుని మీద ఆధారపడకుండా ఇష్టం ఉన్నట్టుగా జీవిస్తున్నావేమో. అబద్ధాలతో, దొంగతనాలతో, వ్యభిచారాలతో, నన్నెవరు అడగరే, నన్నెవరు చూడట్లేదే అని చెప్పేసి ఇష్టంగా జీవిస్తున్నావేమో. ఇలాంటి జీవితాన్ని ప్రభు ఖండిస్తాడు. కానీ తన ఆజ్ఞల ప్రకారం జీవించిన జీవితాన్ని దీవిస్తాడు. అలా జీవిస్తే ఏం జరుగుతుంది? నీతిమంతులకు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించిన వారికి ఎలాంటి దీవెనలు వస్తాయో పరిశుద్ధ గ్రంథం నుంచి
తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నీతిమంతులకు కలుగు దీవెనలు. మొట్టమొదటిది, నీతిమంతులు ఖర్జూరపు వృక్షం వలె వృద్ధి చెందుదురు. కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 12-13 వచనాలను మనం చూస్తే ఇక్కడ మనకు అర్థమవుతుంది ఏంటంటే, దేవుని ఆజ్ఞలను పాటించి నీతిమంతులను ఖర్జూరపు వృక్షం వలె వృద్ధి చెందుతారు. ఖర్జూరపు చెట్టు చిన్నదే, కానీ అది రోజు రోజుకి ఎదిగి ఖర్జూరపు పండ్లను ఇస్తుంది. అలానే నీ జీవితం కూడా చిన్నదేమో, కానీ నీతివంతంగా జీవిస్తే, దేవుని మీద ఆధారపడి జీవిస్తే, అదేవిధంగా దేవుని ఆజ్ఞల ప్రకారం జీవిస్తే, నీవు కూడా ఖర్జూరపు చెట్టు వలె అనేక మందికి ఫలములు ఇచ్చే బిడ్డగా నువ్వు మారిపోతావు. నోవా జీవితం చూడండి, ఆయన జల ప్రళయం వస్తుంది, కానీ ప్రపంచమంతా నాశనమైంది. కానీ దేవుని ఆజ్ఞల ప్రకారం నీతిమంతుడిగా జీవించిన ఈ జీవితాన్ని జలప్రలయం నుండి ప్రభు కాపాడాడు. నోవా వంశస్థులమే మనందరం, నోవా నుండి వచ్చిన ఫలాలే మనందరం కూడా. నోవా అప్పుడు జలప్రలయం తర్వాత ప్రపంచం నూతనీకరించబడింది. అంటే ఖర్జూరపు వృక్షం వలె వారి కుటుంబం అభివృద్ధి చెందింది. నీ కుటుంబం కూడా అభివృద్ధి చెందాలంటే నోవా వలె నీతివంతమైన జీవితం జీవించు. మదర్ తెరేసమ్మ గారి జీవితాన్ని కూడా మరొకసారి మనం ధ్యానం చేద్దాం. ఎందుకంటే ఈ సెప్టెంబర్ మాసం ఆమె యొక్క పునీతురాలని పట్టాన్ని మనం పండుగగా చేసుకుంటున్నాం కనుక ఈ తల్లి జీవితంలో కూడా ఆమె జీవితం ఎలా ఎదిగిందంట అంటే ఖర్జూరపు చెట్టు వలె ఎదుగుతుంది. చూడండి, మదర్ తెరేసమ్మ గారు కాన్వెంట్ నుండి బయటకు వచ్చినప్పుడు ఆమె దగ్గర ఉన్న రూపాయలు కేవలం 5 రూపాయలు. ఈ 5 రూపాయలతో ఆమె ఏమి చేయగలదు? ఒకరోజు అన్నాన్ని కొనుక్కొని తినగలదు. తన బిడ్డల్ని ఎలా పోషించాలి, తన దగ్గర ఉన్న అనాథలు ఎలా పోషించాలి, ఈ 5 రూపాయలను చూసి యేసు ప్రభుతో ఆమెకు బొరపెట్టిందంట, అయ్యా ఈ 5 రూపాయలతో నేనేమి చేయగలను, కానీ ఈ 5 రూపాయలు నీకు సమర్పిస్తున్నాను. 5 రొట్టెలను 2 చేపలను అద్భుత రీతిగా మార్చినట్లు ఈ 5 రూపాయలను ప్రపంచానికి దీవెనకరంగా మార్చమయ్యా అని చెప్పేసి ఆ అమ్మ ప్రార్థించింది. దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించింది. అద్భుతం ప్రియ బిడ్డలారా, 5 రూపాయలు 50 రూపాయలు అయ్యాయి, 50 రూపాయలు 500 రూపాయలు అయ్యాయి, 500 5,000 రూపాయలు అయ్యాయి, 5,000 50,000 రూపాయలు అయ్యాయి, 50,000 5 లక్షల రూపాయలు అయ్యాయి, 5 లక్షలు 50 లక్షలు అయ్యాయి, 50 లక్షలు 50 కోట్లు అయ్యాయి, 50 మిలియన్ 500 ట్రిలియన్గా ఆమె జీవితం ఆశీర్వదింపబడుతుంది. చిన్నదే 5 రూపాయలు, కానీ నేడు ప్రపంచమంతా ఆమె ఖర్జూరపు వృక్షం వలె ఆమె సెంటర్స్ అన్నీ కూడా వ్యాప్తి చెందాయి. ఆమె ఖర్జూరపు వృక్షం వలె వృద్ధి చెందింది. ఎలా జరిగింది అద్భుతం? మదర్ తెరేసమ్మ గారు దేవుని మీద ఆధారపడి దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించిన నీతిమంతురాలు. నీతిమంతుల జీవితాలను ఖర్జూరపు వృక్షం వలె అభివృద్ధి చెందుతారు. కాబట్టి ప్రియ సోదరుడా సోదరి, నీ జీవితం కూడా అమ్మ మదర్ తెరేసమ్మ గారి వలె ఆశీర్వదించబడాలంటే, నోవా వలె ఆశీర్వదించబడాలంటే, ఇదిగో నీ జీవితాన్ని ప్రభుకు అర్పించి దేవుని మీద ఆధారపడి దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించు. నీ జీవితం ఖర్జూరపు వృక్షం వలె అభివృద్ధి చెందుతుంది. రెండవ దీవెన నీతిమంతులకు దేవుడిచ్చేది ఏంటంటే, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 33వ వచనము. నీతిమంతుల నివాస స్థలములను ప్రభువు ఆశీర్వదించును. యేసు ప్రభు దేవుడు, తండ్రి దేవుడు, పరిశుద్ధాత్ముడు నీతిమంతుల నివాస స్థలాలను బలపరుస్తాడు, వారిని దీవెనలతో నింపుతాడంట. జకరియా ఎలిజబెతు అనే 2 వృద్ధ దంపతులను లూకా శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తాం. ఈ 2 దంపతులు వృద్ధాప్యంలో ఉన్నారు, వారికి సంతానం లేదు. కానీ వారి జీవితం ఎలా ఉంది అని మనం చూస్తే, జకరియా ఒక యాజకుడంట, అంటే దేవుని మీద ఆధారపడి జీవించేవాడు, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా పాటించేవాడు. మరి ఎలిజబెతమ్మ జీవితం ప్రభు మీద ఆధారపడి జీవించిన జీవితం, యూదుల ఆజ్ఞల ప్రకారం జీవించిన జీవితం. ఇలా 2 కూడా నీతిమంతులుగా వాళ్ళు ఎంచబడుతున్నారు. అందుకే రాయబడుతుంది లూకా శుభవార్త 1వ అధ్యాయము 6వ వచనము మనం చూసినట్లయితే,
వారిద్దరూ దేవుని దృష్టిలో నీతిమంతులై ఆయన ఆజ్ఞలకు నియమాలకు బద్దులై జీవించుచుండిరి అని రాయబడిరి. అంటే ఎలిజబెతమ్మ మరియు జకరియా ఇద్దరు కూడా దేవుని మీద ఆధారపడ్డారు, దేవుని ఆజ్ఞలను పాటించిన నీతిమంతులు. అందుకే వారికి వారి నివాస స్థలము, వారి జీవితము అభివృద్ధి చెందిందే కానీ నిర్జీవములోకి వెళ్ళలేదు. వాళ్ళకి సంతానం లేదు. అలాంటి పరిస్థితుల్లో దేవుని మీద ఆధారపడే, అయ్యా మా నివాస స్థలాన్ని, మా జీవితాన్ని, మా కుటుంబాన్ని దీవించయ్యా అని మొరపెట్టారు. అందుకే దేవుడు ఆ కుటుంబాన్ని దీవించి ఒక గొప్ప ప్రవక్తని, బప్తిస్మ యోహాను అనే గొప్ప ప్రవక్తని వాళ్ళకిచ్చి వారిని దీవించాడు. అందుకే నీతిమంతుల నివాసాలను దేవుడు దీవిస్తాడు. మదర్ తెరెసమ్మ గారి జీవితంలో కూడా మీరు చూడండి, ఆమె జీవితంలో నివాస స్థలంలో ఆహారం లేకుండా ఉన్న ప్రతిసారి దేవుడు అద్భుత కార్యాలు చేస్తాడంట. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మదర్ తెరెసా ఒకసారి తమ నివాస స్థలంలో, తాను ఉండే ప్రదేశంలో పిల్లలకి ఆహారం లేదు. అలాంటి ఆహారం లేని సందర్భంలో దేవుని మీద ఆధారపడి, దేవా వీళ్ళందరికీ ఆహారాన్ని దయచేయమయ్యా అని చెప్పేసి ప్రార్థించి భిక్షాటనకు వెళ్ళిందంట. భిక్షాటనకు వెళ్ళి అడగడానికి వెళ్ళినప్పుడు ఒక వ్యక్తి దగ్గరకు వెళ్ళి, ఒక షాప్ దగ్గరికి వెళ్ళి, అయ్యా మాకు ఆహారాన్ని దానంగా ఇవ్వండి అని అడిగితే ఆ షాపు ఓనర్ ఏం చేశాడు, అమ్మ చేతులలో తన ఉమ్మిని ఊసి అవమానించాడంట. అవమానించబడిన అమ్మ ఆయన మీద కోపంగా ఏమీ ప్రవర్తించలేదు. ఆ షాప్ యజమాని క్షమించి ఆయనతో అంటుంది, బాబు ఇది నువ్వు నాకు ఇచ్చావు, ఈ ఉమ్మి నువ్వు నాకు ఇచ్చావు, మరి నా పిల్లలకి ఏమి ఇస్తావు? నీ శత్రువులను ప్రేమించుము, వారిని క్షమించుము అని యేసు చెప్పిన ఆజ్ఞ. ఈ ఆజ్ఞను మదర్ తెరెసమ్మ గారు పాటించి శత్రువును క్షమిస్తుంది, అవమానించిన వారిని క్షమిస్తుంది. క్షమించి ఆ ఉమ్మిని తాను స్వీకరించి, అవమానాన్ని స్వీకరించి పిల్లల కోసం, అనాథల కోసం, అభాగ్యుల కోసం చేయి చాస్తుంది. అలా చేయి చాచిన ఆమెను చూసిన ఆ షాప్ యజమానుడు మారిపోతున్నాడు. ఇదిగో అమ్మ, అవమానించినా సరే నీవు నన్ను ఏమీ అనలేదు, ఇదే నాకు నచ్చిందమ్మా, ఇదిగో ఇప్పటి నుంచి నీ నివాస స్థలమును నేనే నింపుతాను అని చెప్పేసి ఆ షాప్ యజమాని చాలా రోజుల వరకు ఈ అనాథలకు, అభాగ్యులకు ఆహారాన్ని పంపి దీవెనలతో నింపాడు. ఇక్కడే మనకు అర్థమవుతుంది, దేవుని ఆజ్ఞలు పాటిస్తే, నీతిమంతులుగా మనం జీవిస్తే మన నివాస స్థలములు, గిడ్డంగులన్నీ కూడా నింపబడతాయి. అందుకే ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 6-11 వచనాలను మనం చూస్తాం. దేవుని ఆజ్ఞలు పాటించిన ప్రతి జీవితము దీవెనలతో నింపబడుతుంది. వారి గిడ్డంగులన్నీ కూడా ఫుల్లుగా నింపబడతాయంట. మీ కుటుంబము ఇంకా ఫుల్గా లేకపోతే, నివాస స్థలాలు ఇంకా ఆశీర్వదించబడకపోతే కారణం, లోపం ఏంటంటే దేవుని ఆజ్ఞలకు నీవు విధేయత కలిగి జీవించట్లేదు. నీతివంతమైన జీవితం నీవు జీవించట్లేదు. నీతివంతమైన జీవితం జీవిస్తే నివాస స్థలములను ప్రభు ఆశీర్వదించును. ఇక చివరి ఆశీర్వాదం, నీతిమంతులకు ప్రభు ఇస్తున్న ఆశీర్వాదాన్ని, 3వ ఆశీర్వాదం, నీతిమంతులకు ఆపదలు వాటిల్లినప్పుడు దేవుడు వారిని కాపాడును. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 6వ వచనము మరియు కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 17వ వచనము. నిజమే, నీతిమంతులకు, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించే వారికి, దేవుని మీద ఆధారపడిన వారికి ఎలాంటి ఆపదలు వచ్చినా ప్రభు వాటన్నిటి నుండి వారిని కాపాడుతాడు. ఇప్పుడు ధ్యానించిన ప్రతి ఒక్కరి జీవితాన్ని మనం పరిశీలన చేస్తే, నోవాకు వచ్చిన ఆపద జలప్రళయం, కానీ దేవుడు జలప్రళయం నుండి నోవాను కాపాడుతున్నాడు. అబ్రహాముకు వచ్చిన ఆపద 4 రాజులు దండెత్తి వారి మీదికి రావడం. అలా వచ్చినప్పుడు దేవుడు ఆ రాజులందరి మీద అబ్రహాము యుద్ధం చేసి గెలుస్తున్నాడు. కారణం, ఆపద నుండి దేవుడే అబ్రహామును రక్షిస్తున్నాడు. అదేవిధంగా మదర్ తెరెసమ్మ గారి జీవితం కూడా ఎన్నో ఆపదలు వచ్చాయంట ఆమె జీవితంలో. ఆమె దేవుని సేవ చేసేటప్పుడు, అనాథలకు, అభాగ్యులకు సేవ చేసేటప్పుడు ఎంతోమంది మత ఛాందసులు ఆమె సేవను తప్పు పట్టారంట, ఎంతో విధంగా అవమానించారు. కానీ ఇన్ని ఆపదల మధ్యలో
ఆమె ఇంకా ఎక్కువగా ఎదుగుతుంది. శాంతి బహుమతి పొందుకుంటుంది. ప్రపంచానికి శాంతినిచ్చే వ్యక్తిగా ఎదుగుతుంది. ఎలా జరిగింది ఈ అద్భుతం అంటే, దేవుడే అన్ని ఆపదల నుండి మదర్ తెరెసమ్మ గారిని, వారి సంస్థలను ఇంకా కాపాడుతూనే ఉన్నారు. కాబట్టి మనం నేర్చుకోవాలి, నీతిమంతులకు ఆపదలు వాటిల్లినప్పుడు దేవుడే వారిని కాపాడుతాడు. దానియేలు గ్రంథంలో దానియేలు కూడా నీతిమంతుడే. ఆపద వాటిల్లినప్పుడు దానియేలును కూడా సింహపు బోన్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, నీతిమంతులకు ఆపదలు వాటిల్లినప్పుడు దేవుడు కాపాడుతాడు. కాబట్టి ఈరోజు మనం ధ్యానించినట్టుగా దేవుని మీద ఆధారపడి దేవుని ఆజ్ఞలు పాటిస్తే నీతిమంతంగా నీవు ఎంచబడతావు. నీతిమంతులకు కలిగే ఆశీర్వాదాలు ఖర్జూరపు చెట్టు వలె వారు ఎదుగుతారు. వారి నివాస స్థలములు ఆశీర్వదించబడతాయి. నీతిమంతులకు ఆపదలు వచ్చినప్పుడు దేవుడే కాపాడుతాడు. మనందరినీ దేవుడు కాపాడాలని ప్రభువును ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని చేతులు జోడించి ప్రార్థించుదాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. నీతిమంతమైన జీవితం జీవించిన వారిని నీవు కాపాడుతానని వాగ్దానం ఇచ్చావు. నిజమే తండ్రి, నీతిమంతులు సూర్యుని వలె ప్రకాశిస్తారు. సూర్యుడు దగదగా మెరిసినట్లు మా జీవితం మెరవాలంటే నీ మీద ఆధారపడి నీ ఆజ్ఞలు పాటించాలి. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయంలో నీవిచ్చిన వాగ్దానాలన్నీ మేము పొందుకోవాలంటే నీతిమంతమైన జీవితం మేము జీవించాలి. అలా నీతిమంతమైన జీవితం జీవించే కృపను మాకు దయచేయండి ప్రభువా. నీ 10 ఆజ్ఞల ప్రకారం జీవించే జీవితం మాకు ఇవ్వమని వేడుచున్నాం. మదర్ తెరెసమ్మ గారు నీ మీద ఆధారపడి ఉదయకాలముననే గంట సేపు నీ ముందు కూర్చొని ప్రార్థించినప్పుడు, నీ ఆజ్ఞలు పాటించినప్పుడు ఆమె నీతిమంతురాలుగా ఎంచబడుతుంది. మా జీవితం కూడా ప్రతిరోజు ప్రార్థించడం ద్వారా, ప్రతిరోజు నీ ఆజ్ఞలు పాటించడం ద్వారా నీతిమంతులుగా ఎదిగే కృపను దయచేయండి ప్రభువా. మా జీవితాన్ని ఖర్జూరపు చెట్టు వలె అభివృద్ధిలోనికి తీసుకొని రండి. మా జీవితాన్ని, నివాస స్థలములను ప్రభువా ఆశీర్వదించండి. మా కుటుంబాల్లో జరిగే ప్రమాదముల నుండి, సమస్యల నుండి, రోగముల నుండి, ఆపదల నుండి యేసు నామంలో మేమందరం కాపాడబడునుగాక. మా కుటుంబాల్లో ఉన్న అనారోగ్యం యేసు నామంలో స్వస్థతగా మారునుగాక. ప్రభువా, మమ్మందరినీ దీవించి నీతిమంతులుగా ప్రకటించుమని, నీతిమంతులుగా మమ్మల్ని రూపొందించుమని ఈ మనవులన్నిటినీ మా రక్షకుడు, మా నాథుడు యేసు అతి పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పరిశుద్ధాత్మ దేవుడు మేము దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్.